P4కి అనూహ్య స్పందన. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేపట్టినా అదే రకంగా స్పందన ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. గతంలో అనేక కార్యక్రమాలు చూసాం మనం. హుదూద్ తుఫాన్ అప్పుడు పిలిపించినా అలాగే ప్రజలు స్పందించి విరాళాలు చేశారు. మనం విజయవాడ వరదలప్పుడు ఆయన పిలిపించినా ఎలా స్పందించారో మనం చూసాం. అలాగే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకున్న P4 కూడా విజయవంతం అవుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ అనేక మంది ముందుకు వచ్చి వారు P4 విధానాన్ని, చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన P4 విధానానికి ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నాం. అనేక మంది బయటకు వచ్చి ఆయనతో చేయి కలుపుతున్నారు. పేదలను ఆదుకోవడానికి ముందడుగు వేస్తున్నారు. మంచి పరిణామం ఇది. మంచి కార్యక్రమం. ప్రపంచంలోనే అద్భుతమైన కార్యక్రమం P4. అట్టడుగునున్న పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన P4 కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు పేదలకు చేయూతను అందించేలా P4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సంపన్న వర్గాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు మార్గదర్శకులుగా ఉండి బంగారు కుటుంబాలకు సాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా సొంత నిధులతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించడానికి గుంటూరు జిల్లాలో ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు. గత పాలకుల హయాంలో చూసాం, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అడ్రస్లు దొరకకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ఎక్కడున్నారో తెలియకుండా పారిపోయారు. మరి ఇప్పుడు చూడండి, పారిశ్రామికలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మళ్ళీ అది దార్శనికుడికి రాష్ట్రాన్ని చెప్తే భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చిన్న ఉదాహరణ ఇదే. గత 5 ఏళ్ళలో మీరు చూశారు, ఈ 10 నెలల్లో చూస్తున్నారు. నాడు పారిపోయిన వాళ్ళే నేడు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఒక పిలిపిస్తే వందలాది మంది బయటకు వస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమ్మమూరు కెనాల్ ద్వారా నీటి సౌకర్యం ఉన్నా చివరి భూములకు నీరు అందడం లేదు. ఇక్కడ లిఫ్ట్ నిర్మిస్తే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరుతాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి P4పై సీఎం ఇచ్చిన పిలుపును అందుకుని ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ ముందుకు వచ్చారు. తమ సొంతూరులో రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడం ప్రముఖ విత్తన తయారీ సంస్థ ప్రసాద్ సీడ్స్ యాజమాన్యాన్ని కదిలించింది. సమస్య పరిష్కారం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ప్రభుత్వంతో భాగస్వాములు అవుతామని ఈ మేరకు ప్రసాద్ సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణానికి 10 కోట్లు వితరణ ఇస్తామని చెప్పారు. తద్వారా తమ సొంత ఊరు కాకుమాను గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రసాద్ వితరణ ఎంతోమందికి స్ఫూర్తి. కారుమంచి ప్రసాద్ సూచించిన విధంగా కొమ్మమూరు ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు DPR సిద్ధం చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని జల వనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రసాద్ అందించే ఆర్థిక సాయం ద్వారా లిఫ్ట్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. సొంత గ్రామంలో మేలు చేసేందుకు పెద్ద మనసుతో ప్రసాద్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. తాను ఏ ఆలోచనతో అయితే P4 విధానాన్ని ప్రకటించానో దాన్ని అర్థం చేసుకుని వివిధ వర్గాల ప్రజలు ముందుకు రావడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాలుగా సీడ్స్ బిజినెస్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను గ్రామానికి చెందిన కారుమంచి ప్రసాద్ 4 దశాబ్దాలుగా విత్తన వ్యాపారంలో ఉన్నారు. 1995 నుంచి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. పెదనందిపాడు లిఫ్ట్ స్కీమ్ను పూర్తి చేయడానికి 1995లో ఆయన ఆర్థిక సాయం అందించారు. కొమ్మమూరు లిఫ్ట్ ఇలా 43 కిలోమీటర్ల పొడవున్న కొమ్మమూరు కాలువలో చివరి 10 కిలోమీటర్ల మేర భూములకు ఎన్నాళ్ళుగానో సాగునీరు సరిగ్గా అందడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి కాకుమాను దగ్గర కొమ్మమూరు కాలువపై లిఫ్ట్ నిర్మించాల్సి ఉంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాకారమైతే కాకుమాను, బీకేపాలెం, అప్పాపురం, గరికపాడు, కొండపాతూరు గ్రామాల్లోని సుమారుగా 5,315 ఎకరాలకు పుష్కలంగా నీరు అందుతుంది. అలాగే కాకుమాను మండలంలో ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి 10 కిలోమీటర్ల పొడవున చివరి ఆయకట్టు వరకు 100 క్యూసెక్ల నీరు ప్రవహించేలా 100 అడుగుల వెడల్పుతో కాలువ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టుకు సాయం చేసేందుకు ప్రసాద్ ముందుకు రావడంతో ప్రభుత్వం కూడా అవసరమైన నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయనుంది.